చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే పేమెంట్ లేయర్స్ అండ్ ప్రైస్ లేయర్స్. సో పేమెంట్ లేయర్స్ ప్రైస్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో రెండు మిక్స్ కాదు, దే ఆర్ డిఫరెంట్. ఫస్ట్లీ పేమెంట్ లేయర్స్, ఆ తర్వాత ప్రైస్ స్పెక్యులేషన్ లేయర్స్. వీటి గురించి అర్థం చేసుకోండి. ఒక సింపుల్ అనాలజీలో చెప్పాలంటే వీసా కార్డ్ గుర్తుంది కదా మనందరికీ. వీసా కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు మీరు ఏదో ఒక టైంలో. వీసా కార్డ్ని గ్లోబల్ అడాప్షన్ కి పెంచినప్పుడు, గ్లోబల్ అడాప్షన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవ్విందో, గ్లోబల్ గా వాళ్ళు యూజ్ చేయడం, వాళ్ళ సర్వీసెస్ స్టార్ట్ చేశారో, ఆ టైంలో వాళ్ళ స్టాక్ ప్రైస్ అనేది ఓవర్ నైట్ 5x అయిందా? అస్సలు అవ్వలేదు. పేమెంట్ వాళ్ళు స్టార్ట్ చేయగానే స్టాక్ ప్రైస్ పెరగలేదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఈ పేమెంట్ లేయర్స్ ఏవైతున్నాయో వాళ్ళు స్లోగా బిల్డ్ చేసుకోవాలి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా లేదా వాళ్ళ అడాప్షన్స్ అయినా స్లోగా బిల్డ్ చేయాలి. అండ్ వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉంటాయి, టైమ్ టేకింగ్ ప్రొసీజర్స్. ఇక్కడే వాళ్ళకి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళు పాటించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, అండ్ యూజర్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి. మనం దాన్ని యూజ్ చేస్తున్నామంటే దాని మీద మనకు ట్రస్ట్ ఉండాలి కదా. సో ఇన్ దట్ కేస్ ఇలాంటి టైం పడుతుంది పేమెంట్ లేయర్ డెవలప్మెంట్కి. సో ఇప్పుడు క్రిప్టో అదే ఫేస్లో ఉంది. క్రిప్టో ఇప్పుడు ఏమవుతుంది, పేమెంట్ లేయర్గా టెస్ట్ చేస్తున్నారు. సో టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ట్రస్ట్, యూజర్ రెగ్యులేషన్స్, లేకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన థింగ్స్, లేకపోతే ఇంకా మనకి ఇప్పుడు క్రిప్టో లాస్ డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ బిల్డ్ చేయాలి. సో టైం టేకింగ్ ప్రొసెసర్. సో క్రిప్టో అదే స్టేజ్లో ఉంది ఇప్పుడు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేమెంట్ లేయర్ డిఫరెంట్, ప్రైస్ ఏదైతే స్పెక్యులేషన్ లేయర్స్ ఉన్నాయో అవి డిఫరెంట్. సో పేమెంట్ రేల్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ప్రైస్ ఏదైతుందో అవి నెక్స్ట్ మూవ్ అవుతుంది. సో ఇది సింపుల్గా అర్థం చేసుకోండి. మీ అందరికీ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ రావచ్చు, బిగ్ కంపెనీస్ ఎందుకు